ఇది నిన్నటి నుంచి గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత. ఒక ఆయన పేరేంది ఈశ్వర సాయి చారి చనిపోయిండు అనేది, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది నిన్నటి నుంచి నడుస్తున్నది. బీసీ సంఘాలు లేకపోతే బీసీ వాదనలు వినిపిస్తున్నవారు. ఆయన మృతికి సంతాపాన్ని, బాధని, విచారాన్ని వ్యక్తం చేస్తూ దయచేసి సమస్య ఏది ఉన్నా సరే పోరాటం చేసి సాధించుకోవాలి, కానీ చనిపోవడం వల్ల, ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమస్య నుంచి పారిపోతున్నాం తప్ప సమస్యకు పరిష్కారం దొరకది. అట్లా చనిపోతే ఏదైనా ఇస్తారు అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఓకే, సమస్యకి మూలాలకు వెళ్ళి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇది ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఓకే, నిజంగా బీసీలకి ఏది వీళ్ళ ఇక్కడ ఇప్పుడు ఈ బీసీ సమస్యని మనం కూలంకషంగా మాట్లాడుకుంటే, ఇక మల్లన్న అనేట ఆయన చిత్తశుద్ధి ఏంది, ఆయన జర్నలిజం పేరు మీద ఎన్ని వందల కోట్లు దోసుకున్నాడు. మరి 300 కాపులు నాకు తెలిసిన కాడికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాపులు బలిష్టంగా ఉన్నారు. హైదరాబాద్కి కోత్వాల్గా పనిచేసిన ఆయన కూడా కాపుయే. కాపుల ఇవాళ సోకాడు 300 కాపులకి అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నారు. ఇవాళ బీసీలలో ఏది పదవులు కానీ ఏదైనా కీలక స్థానాల్లో కానీ అనుభవిస్తున్న వాళ్ళు 3-4 కులాలే ఉన్నాయి. ఓకే, మెయిన్గా బీసీలలో ఏది హైదరాబాద్లో అయితే యాదవులు బలంగా ఉన్నారు. ఓకే, అదే ఇక జిల్లాలకు వెళ్తే గౌడ్లు 300 కాపులు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు, మిగతా బీసీలు ఎవరు పెద్దగా మనకి ఏమంటారు కీలక జనాభా పరంగా ఉన్నారు, కానీ కీలక స్థానాల్లో ఎవరు లేరు, బలంగా ఎవరు లేరు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ పదవులు వచ్చినా గౌడ్కి వస్తాయి, యాదవ్కి వస్తాయి హైదరాబాద్ లోకల్ అయితే, అదే లేదంటే 300 కాపు ఆయనకి వస్తాయి. 300 కాపు ఆయన కూడా రెడ్డితోటి సమానమే, ఆయన కూడా భూస్వామియే, ఆయన కూడా అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నాడు, ఆయన బీసీ అంటారు. అంటే మిగతా బీసీలకు రావాల్సినవన్నీ ఈ 300 కాపులు దొబ్బేస్తారు. ఆలోచించండి. అట్లా మరి ఆంధ్రప్రదేశ్లో కాపులు అగ్రకులం, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా. ఓకే, ఇక్కడ మాత్రం బీసీలు అంట. ఇది న్యాయం నడుస్తున్నది. పేద కాపు అయిన తీన్మార్ మల్లన్న జర్నలిజం పేరు మీద 200 కోట్లు సంపాదించి సొంత ఫ్లైట్ల ఆయన బహిరంగ సభలో కట్టే అన్ని పైసలు సంపాదించుకున్నాడు అన్నట్టు. ఆయన వైఫ్ను కూడా మాదిగామని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు అంటే ఆమెకు మోసం చేస్తే వాళ్ళు సంపుతామని బెదిరిస్తే మాదిగ కమ్యూనిటీ వాళ్ళందరూ విధి లేని పరిస్థితులలో మాదిగామని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? తీన్మార్ మల్లన్న. నోరు తెరిస్తే అబద్ధాలు, దొంగ. ఎన్ని పార్టీలు మారిండు? ఒక సిద్ధాంతం ఉందా వానికి? అదేంది కోదండరామ్ సార్ పార్టీకి పోయిండు, అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ బీజేపీకి పోయిండు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ ఇవాళ బీసీ రాజ్యాధికారం అన్నాడు. మళ్ళీ వాళ్ళ సన్నిహితులకి అందరికి చెప్తుంది ఏంటంటే ఆయనకి సీఎం కావాలని ఉంది. అంటే ఇక పీపుల్ హ్యావ్ బికమ్ డెస్పరేట్. ఈ తీన్మార్ మల్లన్న కానీ కొంతమంది చిల్లర తీసుకునే సోకాల్డ్ బీసీ నాయకులు అని చెప్తున్న వాళ్ళు కానీ డెస్పరేట్ అయిపోయారు అన్నట్టు. ఇదంతా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్, ఇక వాళ్ళకి ఏంటంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఏం చేస్తారు? ఇక వాళ్ళకి ఏ పరిస్థితులలో అధికారం రాదు అని తెలిస్తే ఇదే నరేంద్ర మోడీ ఇలా ఇది గుజరాత్లో 2002 నుంచి ఇప్పటి వరకు. ఓకే, అక్కడ 2002 కంటే ముందు గుజరాత్ ఎన్నికలు చూడండి ఒకసారి. కాంగ్రెస్ వచ్చేది, కాంగ్రెస్ నచ్చకపోతే బీజేపీ వచ్చేది, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్ వచ్చేది గుజరాత్లో. ఎప్పుడైతే గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు, 2002 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 23-24 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు బీజేపీ తప్ప వేరే కాంగ్రెస్ బలంగా ఉన్నా, ఓటు బ్యాంక్ ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తలేదు. ఎందుకంటే మీరు అక్కడ చరిత్ర చూడండి. 2002 కంటే ముందు ఈ నరేంద్ర మోడీ అనేట ఆయన పాలిటిక్స్ లేడు. ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన పెళ్లి చేసుకొని 3 నెలలు కూడా భార్యతో ఉండలేదు. ఉండకుండా ఆయన ఈ ఆర్ఎస్ఎస్, ఈ సంఘ్ గింగ్ అనుకుంటే ఆడిడ తిరిగి ఆ యొక్క హిమాలయాల ఆ యొక్క తపస్సు చేస్తా అని ఆడ ఆశ్రమాలు తిరిగి, తర్వాత వాళ్ళ మేనమామ ద్వారా, వాళ్ళ మేనమామకి ఏదో టీ స్టాల్ ఉంటే వాళ్ళ కొన్ని రోజులు పనిచేసి, ఇట్లా ఎందుకు పనికిరాని అవారా బ్యాచ్ అన్నట్టు.
సో అట్లాంటి ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలవని ఆయన ఓ బీజేపీ పార్టీలో లేని ఆయన అప్పుడు ఏమైందంటే ఈ యొక్క భుజ్ అనే ప్రాంతంలో బాగా ఏమంటారు భూకంపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా సో ఇది బీజేపీకి చెందిన ఆయన సో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉండే అన్నట్టు. సో అట్లాంటి టైంలో అక్కడ చాలా కష్టపడి ఈ యొక్క బీజేపీని మున్సిపల్ ఎన్నికలలో గెలిపించిండు ఎవరు ఈ నరేంద్ర మోడీ. ఆ విధంగా ఈయనకు రాజకీయ గురువు అద్వానీ. సో ఆ విధంగా వాళ్ళని ప్రసన్నం చేసుకొని అరే ఇతను మనకి ఇంత వ్యతిరేకత నాకు గెలిపించిండు అని చెప్పి అతనికి ఎమ్మెల్యే కానీ ఇంకోటి చేస్తామంటే కాదు నాకు డైరెక్ట్ ముఖ్యమంత్రి చేయమని అడిగిండు. అడిగితే వాజ్పేయి గారికి ఇష్టం లేకుండే బీజేపీ స్థాపించిన అధ్యక్షుడికి, కానీ ఇక ఈ అద్వానీని ప్రసన్నం చేసుకొని సో డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. ఓ ఎమ్మెల్యే కాలేదు, ఓ మంత్రి కాలేదు, ఏం కాలేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాక 6 నెలల తర్వాత అప్పుడు వితిన్ 6 months లోపల అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇక మళ్ళా వితిన్ 6 months ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో గెలవాలంటే ఇప్పుడు ఏం చేసింది బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ధరలు పెరిగినాయి అని. సో ఏం చేయాలో అర్థం కాక కావాలని కరసేవకులని 300 మంది కరసేవకులని అయోధ్య వేసి వస్తుంటే సంపించింది ఇదే నరేంద్ర మోడీ. చనిపోయినటువంటి కరసేవకులను తీసుకొని ఓపెన్ టాప్ జీబులు వేసుకొని మైక్లలో అరుచుకుంటా మన హిందువులను చంపినరు అని రెచ్చగొట్టుకుంటా ఈ బజరంగ దళ ఈ బీజేపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి అక్కడ ఉన్న ముస్లిమ్స్ని 3000 నుంచి 5000 మంది ముస్లిమ్స్ని ఊచకోత గోయించాడు వాళ్ళతోటి. కావాలని 3 రోజులు గ్రౌండ్లో పోలీసులు పెట్టలేదు. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ అభివృద్ధి గురించి లేకపోతే డే టు డే ప్రజా సమస్యల మీద ఎన్నికలు జరుగుతలేవు, కేవలం మతం మీదనే ఓట్లు జరుగుతున్నాయి. సో అక్కడ అట్లాంటప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, డే టు డే సమస్యలు ఎక్కడ ఉంటాయి? బ్రిటిష్ వాడు కూడా ఇదే చేసిండు, కావాలని బెంగాల్ని 2 ముక్కలు చేసిండు 1905లో. ఎందుకని ఇవాళ బంగ్లాదేశ్ అనేది ఇవాళ సపరేట్ దేశం అయింది, కారణం బ్రిటిష్ వాడే. ఆ ఈస్ట్ సైడ్ పోర్టు ఏదైతే తీర ప్రాంతం ఉందో అక్కడ ఈ సెటిలర్స్ మీరు తీర ప్రాంతం ఉన్న అన్ని చోట్ల ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఏది ఇప్పుడు అప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ అదే కలకత్తా కానీ బంగ్లాదేశ్ కానీ ఈ పాకిస్తాన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేరళ కానీ. ఎందుకంటే ఈ యొక్క అప్పుడు ట్రేడ్ జరిగేది, వ్యాపారం జరిగేది, వర్తక వ్యాపారాలు జరిగేవి కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ నుంచి అట్లా వచ్చినప్పుడు అక్కడ కొంచెం అక్కడ సెటిల్ అయ్యి ముస్లిమ్స్ ఉన్నారన్నట్టు ఆ తీర అది. సో ఆ విధంగా ఈస్ట్ బంగ్లాదేశ్ని ఈస్ట్ బెంగాల్ని కావాలని విభజించాడు. అంటే వీరిద్దరు కలిసి బ్రిటిష్ అని వెళ్ళిపో అని ఊకే కొట్లాడుతుంటే మనకి కొట్లాడబెట్టాడు. ఇంకా అది అప్పుడు రాసిన అగ్గి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్లు నాకినటువంటి బ్రిటిష్ వారసత్వంగా ఉండి బ్రిటిష్ వానికి అన్ని పనులు చేసి హిందువులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దని ఓకే. సో ఈ విధంగా చేసినటువంటి ఈ బ్రిటిష్ జనతా పార్టీ అప్పటి నుంచి నేటి వరకు అదే విభజించి పాలించు, డివైడ్ అండ్ రూల్ నడుస్తూనే ఉంది. ఇదే చేసిండు వాడు 3000 మంది సైనికులతోటి మొత్తం భారతదేశాన్ని 2/3 భారతదేశాన్ని పరిపాలించే శక్తి ఎక్కడిది వానికి బ్రిటిష్ వానికి? నీ బలహీనతలు పట్టుకున్నాడు. నీ అన్నని తమ్ముని ఆడ కూర్చుంటే పెడతా అని నీ అన్న తమ్ముని వాడుకొని నేను కొట్టేయడం, బలవంతుని కొట్టేయడం. ఆ బలహీనుడు ఎట్లయినా కొట్టడం ఈజీ కాబట్టి వాడిని కొట్టేయడం, మొత్తం మీద అట్లా తీసుకోవడం. ఇది వాడి యొక్క కుట్ర. అదే ఈ యొక్క బ్రాహ్మణ జనతా పార్టీ, ఇదే బ్రిటిష్ జనతా పార్టీ చేస్తుంది. దాన్నే పునికి పుచ్చుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, లేకపోతే ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ, రైట్ యొక్క ఏది దోపిడీ వ్యవస్థ, ఈ బీఆర్ఎస్, బీజేపీ, ఈ తీన్మాన్ ఎల్లిగాడు వీళ్ళందరూ ఇదే పరిస్థితి చేస్తున్నారు. సో అట్లా గోద్రాళ్ళు ఇక